ఖర్చు లేకుండా నిన్న కూడా అక్కడికి వచ్చారు. కర్నూలు ఎవరో పెళ్లికి వెళ్ళాడు, వెళ్తే ఎవరు పిలుపునివ్వలేదు, వెంటనే వేలాది మంది వచ్చేసారు అక్కడ. బేసిక్ గా స్టిల్ నౌ క్రౌడ్ పుల్లర్ గానే ఉన్నాడు, అతనికి ఎవరు జనం తగ్గట్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కంటే సినిమా యాక్టర్ కాబట్టి వస్తారు, ఇది ఉంటుంది. కానీ ఇవాళకి కూడా ఇతనికి వస్తున్నారు. పోయిన అలాగని కార్యకర్తలు అనుకుందామా, కార్యకర్తలు అయితే జెండాలు కండవాలు వేసుకుని రావాలి కదా. వచ్చిన వాళ్ళందరూ కుర్రోళ్ళు, యూత్, ఎస్సీ ఎస్టీ బీసీ కుర్రోళ్ళు అంటే దట్ మీన్స్ ఇవాళకి కూడా అతనికి ఆ క్రౌడ్ పుల్లరే. కాకపోతే సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ నాకు అనిపిస్తుందంటే, దీనికి సమన్వయం చేసే బాధ్యత ఒకవేళ జగన్ అప్పచెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయండి అనేసి, మీకు మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ సహకరించాలి, ప్లస్ ఆర్థికంగా ఇతను నీకు ఇంత ఇస్తానని చెప్పి సెట్ చేయాలి. ఎవరిదో నువ్వు చెయ్యి అని చెప్పేసి నీకు చెప్పేసి వీళ్ళకి సహకరించండి అంటే వీళ్ళల్లో వీళ్ళకి ఈగోస్ అవుతాయి. ఇంతకు ముందు కూడా దెబ్బతింది అట్లాగే. అధికారంలో ఉన్నప్పుడే ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకుని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు అందుకనే ఎవరు తోడు రావట్లేదు. ఇవాళ సజ్జల భార్గవని ఎవరు తీయమన్నారు, లేకపోతే ఇంకొకళ్ళని ఎవరు తీయమన్నారు, రేవంత్ రెడ్డి. వాళ్ళకి అక్కడ మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి 2 వర్గాలంట, దాన్ని పరిష్కరించుకోవాలా. ఫస్ట్ అది పరిష్కరించుకోకుండా ఎంతసేపు పోరాడితే ప్రయోజనమే ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఇంకా జగన్ నిర్ణయాలు, జగన్ ఆలోచనలు అలాగే ఉన్నాయా? ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇంకా వరుసగా ఎన్నికలను బాయ్కాట్ చేయడం, వరుసగా ఒక్కొక్కటి అది కూడా కాస్తంత నిరుత్సాహపరుస్తోందా క్యాడర్? మేబీ ఒకటే